అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కీర్తనలు 41వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. మొట్టమొదటి నుంచి మనం చదివినట్లయితే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఎచ్చకు నీవు వానిని అప్పగింపవు, రోగశయ్యం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే గనక ఈ కీర్తన దావీదు రాస్తా ఉన్నారు పిల్లరా. అయితే ఇక్కడ ఈ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, బేదలను కటాక్షించువాడు ధన్యులు. మరి చూడండి, బేదలను కటాక్షించేటటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసినట్లయితే, మరి మొట్టమొదటి మనం ఆలోచన చేసినట్లయితే మనము బేదలకి సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి లేని వారికి సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి ఆహారం లేని వారికి సహాయం చేయాలి, బట్టలు లేని వారికి సహాయం చేయగలగాలి. బేదలను కటాక్షించబడంట ధన్యుడంట. ఈ భూమి మీద నువ్వేదో బంగారము ఏదైనా సంపాదిస్తే ధన్యురాలివి ధన్యుడివి అని దేవుని వాక్యం సెలవు ఇవ్వట్లేదు, కానీ బేదలను కటాక్షిస్తే, బేదలను ఆదరిస్తే నువ్వు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే బేదలను కటాక్షించేవారు ఏ విధంగా దీవించబడతారు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. కింద మనం చూసినట్లయితే, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించునంట. బేదలను కటాక్షించేవాడి జీవితంలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకు ఆపద వచ్చినప్పుడు ఆపత్కాలమందు యెహోవా వానిని ఏం చేస్తాడో తప్పిస్తాడంట. మనకు ఆపద హఠాత్తుగా వస్తున్న సమయంలో, ఆపత్కాలంలో మనం పడిపోతున్న సమయంలో, భయంకరమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఉపద్రవాల నుంచి తప్పిస్తాడు ప్రియులారా. హల్లెలూయా. మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? బేదలను కటాక్షించేవాడి జీవితంలో మొట్టమొదటి ఆశీర్వాదం, ఆపత్కాలమందు దేవుడు మనల్ని తప్పిస్తాడు ప్రియులరా. ఆపత్కాలమందు యెహోవా మనల్ని తప్పిస్తాడు ప్రియులరా. బేదలను కటాక్షించేవాడి జీవితంలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, మరి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని తప్పిస్తానని మాటిస్తూ ఉన్నారు ప్రియులరా. బేదలను కటాక్షించే స్వభావం ఉందా? ఇతరులకి ఆహారం పెట్టే స్వభావం ఉందా? ఇతరులకు బట్టలు ఇచ్చే స్వభావం ఉందా? ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి స్వభావం ఉందా? ఖచ్చితంగా ఆపత్కాలమందు యెహోవా మనల్ని తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా. రెండవది, బేదలను కటాక్షించేవాడు, బేదలను కనికరించేవాడు జీవితంలో జరిగే ఆ బ్లెస్సింగ్, ఆ ఆశీర్వాదం ఏంటంటే గనక మనం చూసినట్లయితే, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. రెండోది ఏంటో తెలుసా? ఆపత్కాలమందు తప్పిస్తాడు మొట్టమొదటి. రెండోది ఏం చేస్తాడు తెలుసా? యెహోవా వానిని కాపాడి బ్రతికించును. రెండోది ఏం చేస్తాడు తెలుసా? కాపాడి మనల్ని బ్రతికిస్తాడు ప్రియులారా. మరణానికి వెళ్ళిపోతున్న సమయంలో, మరి మరణకరమైన రోగంతో ఉన్న సమయంలో ఆయన మనల్ని కాపాడి ఏం చేస్తాడు తెలుసా? బ్రతికిస్తాడంట. హల్లెలూయా. మొట్టమొదట ఆపత్కాలమందు తప్పిస్తాడు ప్రియులారా. రెండోది మనల్ని కాపాడి బ్రతికిస్తాడు. మరి బేదలను కటాక్షిస్తే గనక నువ్వు మొట్టమొదట ఆపత్కాలమందు తప్పించబడతావు, రెండోది కాపాడబడి బ్రతికించబడతావు. హల్లెలూయా. మనం చూసినట్లయితే గనక, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. శత్రువు యొక్క భూమి మీద వాడు ఏమవుతాడంట? ధన్యుడిగా పిలువబడతాడంట. ఇతరులకు సహాయం చేసేవారు చాలా ధన్యులండి. ఖచ్చితంగా వాళ్ళ గురించి చాలాసార్లు చాలామంది విషయాలు నేను సాక్ష్యమైనాను. ఈ తల్లిగారు చాలా బాగా అనేక మందికి వండి పెడతారు. పేదవారంటే ముందుగా పెడతారు, లేని వారంటే చాలా ప్రేమను చూపిస్తారని చాలా మంది విషయాల్లో నేను సాక్ష్యం విన్నాను ప్రియులరా. అలాంటి వ్యక్తి భూమి మీద ఏమవుతారంట? ధన్యులుగా మార్చబడతారంట. హల్లెలూయా. అంతేకాదు, మరి చూసినట్లయితే వాని శత్రువు యొక్క ఇచ్చకి వానిని అప్పగించడంట. చూడండి, శత్రువు ఎవడైనా సరే మనకి ఏదైనా నాశనం తీసుకురావాలనుకున్నాడు అనుకో, వాడి ఇచ్చక మనల్ని ఏం చేయడంట? దేవుడు అప్పగించడంట. శత్రువు గాడిని విరగొడతాడు, శత్రు కార్యాలన్నీ లయపరుస్తాడు, శత్రు కార్యాన్ని అంతటిని కూడా అంతం చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. బేదలను కటాక్షిస్తే గనక ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే గనక, రోగశయ్యం మీద యెహోవా వానిని ఆదరించును. ఒకవేళ మనం రోగంతో పడిపోతా ఉన్నామేమో, రోగంతో ఉన్నప్పుడు రోగశయ్య మీద ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆదరిస్తాడు. మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఆదరించరండి.
మన దగ్గరికి ఎవరు రారు, మనకెవరు 4 మాటలు ఆదరణ మాటలు చెప్పరు ఖచ్చితంగా. అలాంటి సమయంలో దేవుడు అంటా ఉన్నాడు కదా, రోగశయ్య మీద నేను వాణ్ణి ఆదరిస్తాను. హల్లెలూయా. రోగశయ్య మీద నేను వాణిని ఆదరిస్తానని చెప్తా ఉన్నాడు పిల్లరా. బీదల్ని కటాక్షించే అనుభవం నీకుంటే, పేదవారిని ఆదుకునే అనుభవం నీకుంటే గనక మరి రోగశయ్య మీద దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆదరిస్తాడు ప్రియులరా. ఆయన ఇచ్చే ఆదరణ చాలా గొప్పది, ఆయన ఇచ్చే ఆదరణ చాలా సంతోషకరమైంది ప్రియులరా. అంతేకాదు ఇంకా ఆలోచన చేసినట్లయితే మరి రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరిచితివి. హల్లెలూయా. రోగశయ్య మీద ఆదరించడమే కాదు, రోగం కలగగా మనల్ని ఏం చేస్తాడు తెలుసు? దేవుడు స్వస్థపరుస్తాడు ప్రియులరా. హల్లెలూయా. మరి చూడండి, బేదలను కటాక్షిస్తే గనక మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడు అంట. మరి చూడండి, ఒక లేని వ్యక్తికి మనం సహాయం చేస్తే కనుక దేవునికి అప్పించినట్టంట. దేవునికి అప్పేస్తే కనుక ఆయన అప్పేమని ఉంచేసుకుంటాడా? మనకి ఇంకా 2 అంతల బ్లెస్సింగ్స్ ఇక్కడ రాసి ఉంచబడింది ప్రియులరా. హల్లెలూయా. మరి బేదలను కటాక్షించే అనుభవం మనకు కావాలి. అంతేకాదు యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, మరి బేదలైనటువంటి మరి ఎలాంటి వ్యక్తులకి మీరు వస్త్రాలు ఇచ్చారు కదా, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని. ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారు, మరి పరదేశంగా ఉన్నప్పుడు చేర్చుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారందరినీ కూడా మరి దేవుడు తీర్పులో ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రియులరా. మరి బేదలను కటాక్షించడం అనేది దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం ప్రియులరా. ఒకవేళ కటాక్షించేటటువంటి అనుభవం, వాళ్ళని ఆదరించే అనుభవం, ఆహారం పెట్టే అనుభవం మనకు ఉండగలిగితే కనుక మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోవాకి అప్పించిన వ్యక్తులుగా మనం అవుతాం. ఆయన మనకి 2 అంతల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులరా. ఈ 41వ అధ్యాయం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా, బేదలను కటాక్షించేవాడు మరి ఆపత్కాలమందు దేవుడు వానిని తప్పిస్తాడు ప్రియులరా. అంతేకాదు, తప్పించడమే కాదు, వానిని కాపాడి బ్రతికిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మనం చూసినట్లయితే కనుక శత్రువు ఇచ్చక మనల్ని అప్పగించడు, రోగశయ్య మీద మనల్ని ఆదరిస్తాడు, రోగం వచ్చినప్పుడు ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ మనకు కావాలంటే కనుక మనము మరి బేదలైనటువంటి వ్యక్తుల్ని ఆదరించేవారుగా, లేని వారిని చూసి హేళన చేస్తూ వెటకారం చేస్తూ వాళ్ళని కించపరిచే స్థితిలో కాకుండా వాళ్ళని ఆదరించే వ్యక్తులుగా మనం ఉంటే కనుక ఈ 5 రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులరా. మరి ఈ ఆశీర్వాదాలని మనం పొందుకోవాలంటే బేదలను కటాక్షించే వ్యక్తులుగా మనం మార్చబడాలి ప్రియులరా. మరి బేదలను కటాక్షిస్తే వచ్చే ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాం కదా. బేదలను కటాక్షించేవాడు ఎలాంటి బ్లెస్సింగ్స్ పొందుకుంటాడో మనం చూస్తూ ఉన్నాం కదా. మరి మనం కూడా కటాక్షించేటటువంటి వ్యక్తులుగా మార్చబడాలి ప్రియులరా. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. ఆపత్కాలంలో మనం తప్పించబడతాం. అంతేకాదు, మనల్ని కాపాడి మనల్ని బ్రతికిస్తాడు ప్రియులరా. శత్రువు ఎచ్చక మనల్ని అప్పగించడు ప్రియులరా. రోగశయ్య మీద మనల్ని ఆదరిస్తాడు, రోగం కలుగగా ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ కీర్తన 41వ అధ్యాయం 1-3 చూసినట్లయితే కనుక బేదలను కటాక్షించేటటువంటి వ్యక్తి యొక్క బ్లెస్సింగ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు బేదలను కటాక్షించే వ్యక్తులుగా మనమందరం నిత్యంగా మార్చబడుదుము గాక. ఆమేన్.